పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్ గా యనమల రామకృష్ణుడిని చెప్పుకోవాలి. ఆయన 1982 నుంచి పార్టీలో ఉన్నారు. ఎన్నోసార్లు కీలక మంత్రి పదవులను నిర్వహించారు. ఇక ఆర్థిక మంత్రిగా ఆయన రికార్డు వేరు. అనేక బడ్జెట్లను ప్రవేశపెట్టారు. అంతేకాదు శాసనసభ వ్యవహారాలు మంత్రిగా ఆయన నైపుణ్యం గురించి కూడా చెప్పుకోవాల్సిందే. స్పీకర్ గా కూడా ఆయన 1995 నుంచి 2000 దాకా పనిచేసి తనదైన మార్క్ ను చూపించారు. ఎమ్మెల్సీగా 12 ఏళ్ల పాటు పనిచేసిన యనమల 2025 మార్చి 30తో తన ఎమ్మెల్సీ పదవి నుంచి రిటైర్ అయ్యారు. అయితే యనమల జీవిత కాలం కోరికగా ఒకటి ఉంది. ఆయన రాజ్యసభ సభ్యుడు కావాలనేదే ఆయన కోరిక అని చెబుతున్నారు. ఇక ఈసారి ఏపీ నుంచి 4 రాజ్యసభ ఖాళీలు ఏర్పడుతున్నాయి. అందులో 3 టీడీపీకి దక్కుతాయని కూడా ప్రచారంలో ఉన్నమాట. దాంతో అందులో ఒకటి తనకు దక్కుతుంది అని ఆయన ఆశిస్తూ వచ్చారు అని అంటున్నారు. ఇక మహానాడు తీర్మానాల చైర్మన్ గా కూడా యనమల వ్యవహరించి వేదిక మీద కూడా ఆసీనులు అయ్యి మొత్తం కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. అయితే మహానాడులో జూనియర్లకు యువతకు పెద్దపీట వేయడం, మహిళలకు అవకాశాలు ఎక్కువగా ఇవ్వాలని 33% సార్వత్రిక ఎన్నికల్లోని అమలు చేస్తామని టీడీపీ ప్రకటించడం వంటి నిర్ణయాలను ఆయన స్వయంగా చూశారు. తీర్మానాల కమిటీ చైర్మన్ కాబట్టి ఆయనకు అన్ని ముందే అవగాహన ఉంది. ఇక యనమల రామకృష్ణుడు విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం 7.5 వయసు దాటారన్న అంటున్నారు. ఈసారి రాజ్యసభకు నామినేట్ అయితే 6 ఏళ్ల పాటు ఆ పదవిలో కుదురుకుని హుందాగా రాజకీయాల నుంచి తప్పుకోవాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఇప్పుడు ఆయనకు సరైన సమయం అని కూడా భావిస్తున్నారు. ఇప్పుడు కాకపోతే మళ్ళీ 2028 దాకా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అప్పటికి యనమలకు కూడా 80కు దాదాపుగా చేరువలకు వచ్చేస్తారు అని అంటున్నారు. దాంతో తనకు ఇదే చివరి అవకాశంగా ఆయన భావిస్తున్నారని అంటున్నారు. అయితే పరిస్థితులను చూసినా సమీకరణలను చూసిన టీడీపీలో కొత్త తరం ఆశలు, నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తీసుకుంటున్న చర్యలను చూసిన సీనియర్లకు ఛాన్స్ తక్కువే అన్న మాట వినిపిస్తుంది. దాంతో యనమలకు సీన్ అర్థమైందా అన్న చర్చ సాగుతుంది. మహానాడులోని తర్వాత కూడా ఆయన పెద్దగా మాట్లాడింది లేదని గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈసారి రాజ్యసభకు టీడీపీ తీసుకునే 3 సీట్లను యువతకు ఇస్తారని ప్రచారం సాగుతుంది. అందులో ఒక సీటు ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన ఉమ్మడి విశాఖ నుంచి మాజీ మంత్రి, ప్రస్తుతం స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడికి కుమారుడైన అజయ్ కి ఇస్తారని ప్రచారం పెద్ద ఎత్తున సాగుతుంది. టీడీపీ చైర్మన్ గా ఉన్న విజయ్ లోకేష్ బృందంలో కీలకంగా ఉన్నారు. ఆయనకు అత్యంత సన్నిహితుడుగా కూడా చంద్రబాబుకు అయ్యన్న ఎలాగో రేపటి రోజున లోకేష్ కి విజయ్ అలా వెన్నందునుగా ఉంటారని భావిస్తున్నారు. వైసీపీ హయాంలో కూడా వెనక్కి తగ్గకుండా పోరాడిన కుటుంబంగా భావించి ఆ సీటు ఆయనకు కన్ఫర్మ్ చేశారని అంటున్నారు. అలాగే ఒక సీటుని యువనేత సానా సతీష్ కి రెన్యువల్ చేస్తారని అంటున్నారు. ఇంకో సీటుని కిలారు రాజేష్ కి ఇస్తారని కూడా ప్రచారం సాగుతుంది. దీనివల్ల 3 ప్రధాన సామాజిక వర్గాలు 3 ప్రాంతాలకు కూడా న్యాయం చేసినట్లు అవుతుందని భావిస్తున్నారు. ఇక ఈ విధంగా చూస్తే ఈ పేర్లు ఖరారు అవుతాయని ప్రచారం అయితే సాగుతుంది.